పంటలకు చీడపీడలు పట్టడం చూసాం. ఇక ఏనుగులు ఇతర అడవి జంతువులు పాడు చేయడం విన్నాం. కానీ ఎప్పుడూ లేని విధంగా నత్తలు పంటలపై గుంపులుగా దాడి తీయాయి. పార్వతీపురం మన్యం జిల్లా కొమురాడ మండలంలోని గంగరేగు వలసలో కందులపాటి హరిబాబు అనే రైతు 7 ఎకరాల్లో బొప్పాయి, జామ, పోక చెక్క పండిస్తున్నారు. ఇక 15 రోజులుగా తోటలోకి పెద్ద సంఖ్యలో నత్తలు వరుస పెట్టి వచ్చి 4 ఎకరాల మేర పంటలను తినేశాయి. అంతేకాకుండా 5,000 టమాటా మొక్కలను హాంఫర్ చేశాయి. ఇటీవల కురిసినటువంటి వర్షాలకు జంగావతి జలాశయం వద్ద పెరగడంతో నత్తలు వచ్చేశాయేమోనని స్థానికులు భావిస్తున్నారు. ఇక ముందు 10ల సంఖ్యలో వచ్చినప్పటికీ రోజుకు తొలగించేవారని, తర్వాత 100ల్లో వచ్చి మొత్తం తినేస్తున్నాయని ఈ సందర్భంగా రైతు సాయిబాబు వాపోతున్నారు. ఇప్పుడిప్పుడే పక్క తోటలోకి సమస్య విస్తరిస్తోందని తెలియజేశారు. ఈ సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని ఉద్యాన శాఖ అధికారి గిరిజ తెలియజేశారు. ప్రస్తుతానికి గడ్డ ఉప్పును పంటల్లో వేస్తే ఉపశమనం లభించవచ్చని సూచించారు. నా పేరు కందులపాటి సాయిబాబు. మేము ఇక్కడ 30 సంవత్సరాల మట్టి వ్యవసాయం చేస్తున్నామండి. అనేకమైన పంటలు పండించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మాకు 8 ఎకరాల ల్యాండ్ ఉందండి. ఇక్కడ 8 ఎకరాల ల్యాండ్లో జామ, ఒక్క వేసామండి. ఈ ఎకరంలో 5 మిశ్రమ పంటల కింద 5 పంటలు సాగు చేసామండి. ఏమిటంటే ఒకటి బొప్పాయి, ఒక్క, జామ, చామంతి ఇలా వేసామండి. మాకు మే నెల దాకా చాలా బాగుందండి మా వ్యవసాయం అంతను. జూన్ నెలలో వర్షాలు పడిన తర్వాత ఈ నత్తలు అనేవి ప్రవేశించండి. ఈ వచ్చిన పూతను తినేస్తున్నాయి, తయారైన కాయను కూడా తినేస్తున్నాయండి. ఈ వ్యాపారస్తులు ఎవడో మా దగ్గర ఒక కాయ కొనట్లేదండి. వచ్చిన పంట అంతా భూమి పాలు అయిపోతుంది. గతంలో మాకు పురుగులు పెడదలు వస్తే మేము మందులు కొట్టుకుంటే కంట్రోల్లోకి వచ్చి తెచ్చేయండి. ఏనుగులు వస్తే ఏదో పక్కన మూలన ఏదో తిరిగి వెళ్ళిపోయే తల్లి. మాకు ఇంత డ్యామేజ్ రాలేదండి. ఇది వదలని చెట్టు లేదండి. ఎన్ని మొక్కలు మా ఎకరం భూమిలో ఎన్ని మొక్కలు, జామ మొక్క, ఒక్క మొక్కకి, బొప్పాయి మొక్క, అన్ని మొక్కలకి దాపరించిందండి. చూడండి ఏ రకంగా తినేస్తున్నాయో. ఈ పువ్వులు, పిందులు, కాయలు, నత్తలు కూడా తినేది ఈ రకంగా ఇంతంత నత్తలు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు అర్థమవుతలేదండి. ఇలాగే ఉంటే ఈ పరిసర ప్రాంతాల రైతులందరూ గగ్గోలు పెట్టవలసిందండి. ప్రతి పంట వచ్చిన భూమిలోంచి వచ్చిన గింజ మొలక మనం ఒక ఆనప మొక్క పెట్టామనుకోండి, ఆ వచ్చిన మొక్కను తినేస్తున్నాయి. అలాగే ఒక రైతు పత్తి మొక్కలు పెట్టాడు, 3 సార్లు వేసాడండి. 3 సార్లు పత్తి మొక్కలు తినేసినాయండి. నేను అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎకరం టమాటా వేసానండి. 5,000 మొక్క టమాటా తినేసినాను శుభ్రంగా. ఒక మొక్క లేదండి అందులో. మొక్క 2.5 సైజు కొనుక్కొచ్చి నాటేమండి ఒక టమాటా మొక్కలండి. కనుక మేము వ్యవసాయ అధికారులు చెప్తున్నారు, ఏదో సాల్ట్ చల్లమన్నా, సాల్ట్ చల్లితే భూమి పాడడం తప్ప ఈ నత్తలు ఎక్కడ వాటి మీద చల్లాలండి, భూమి మీద చల్లితే కాదండి. కనుక ఏంటంటే ప్రభుత్వం దీనికి, శాస్త్రవేత్తలు దీనికి సరైన మందులు కనుక్కుని రైతులకి ఏం చేయాలని కోరుకుంటున్నామండి. తగిన నష్టపరిహారం కూడా కావాలని కోరుకుంటున్నాం. జిల్లా కొమరాడ మండలం గంగరాయ వలస గ్రామం అండి. నా పేరు కందులపాటి సాయిబాబు. రైట్, తోటపై దండెత్తిన నత్తలు. ఇక దీనికి సంబంధించి మరింత అప్డేట్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. నాగేంద్ర ప్రసాద్, చెప్పండి, రైతుకు సంబంధించి కూడా ఏ విధంగా కూడా చూసినట్టయితే పాపం ప్రకృతి పరంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కడి నుండి వచ్చాయి ఈ నత్తలు? అసలు దానికి సంబంధించి కూడా ఉద్యాన శాఖ అధికారులు ఏమంటున్నారు? మొత్తం పంట అంతా కూడా చూసినట్టయితే సర్వనాశనమైనట్టుగా కనిపిస్తోంది. దీనిపైన అధికారులు ఏమంటున్నారు? ప్రధానంగా చూసినట్లయితే ఈ సమస్య అనేటువంటిది ఒక ఊహించినటువంటి సమస్యగా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు పంట పోవడం అనేటువంటిది కొన్ని రకాల కీటకాల వల్ల కానీ, లేదా వర్షం అత్యంగా ఉండడం వల్ల, వరదల వల్ల ఈ పరిస్థితుల్లో పంట కోల్పోవడం, నష్టాన్ని పొందడం, రైతులు అని వాపోవడం అనేటువంటి ఆవేదన చెందడం మనం ఇంతవరకు చూస్తూ వచ్చాం. కొత్తగా ఇప్పుడు కొమరాడ మండలం గంగిరేవాల్సిన విషయానికి వచ్చేటట్టు కందుల హరిబాబు ఎవరైతే ఉన్నాడో రైతు, ఆయన 7 ఎకరాల్లో బొప్పాయి, జామ, పోక చెక్క అనేటువంటి 3 కూడా పండిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సడన్ గా ఇది అంతర్ పంటగా వేసినటువంటి ఒక 4 ఎకరాల్లో టమాటా కూడా వేసేది. టమాటాపై ప్రధానంగా నత్తలు అనేటువంటిది రావడం, దాడి చేయడం, వాటిని పాడు చేయడం అనేది ఆయన గమనించడం జరిగింది. ప్రారంభంలో ఒక 10 వరకు నత్తలు రావడానికి పెద్ద సమస్యగా కూడా ఆయన కూడా పరిగణించలేదు. కానీ ఒక్కసారిగా ఇవి పెరగడంతో ఆయన కూడా ఏం చేయాలనేది కోల్పోవడం పరిస్థితి. ఆయన చేరుకునేలాగా మొత్తం పంటలంతా కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి ఆయనకి ఎదురైందంటే ఈ నేపథ్యంలో టమాటాతో పాటు బొప్పాయి పంటను కూడా ఆయన కోల్పోయాడు. దీంతో ఏం చేయాలో పాల్పోక జరుగుతున్నటువంటి నత్తలు ఇచ్చినటువంటి సమస్యని ఉద్యానవన శాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా ఏంటంటే ఇటువంటి సమస్య తాము కూడా ఎప్పుడు కూడా చూడలేదని, క్రిమి కీటకాలకు సంబంధించినటువంటి సమస్యలు లేకపోతే పంటలు పాడలేదు, ఇటువంటి నత్తలు అనేటువంటి దాడి చేయడం అనేటువంటిది తాము మొదటిసారిగా చూస్తున్నామని చెప్పినటువంటి ఉద్యాన శాఖ అధికారులు కూడా చూసిన పరిస్థితి. ప్రధానంగా దీనికి సంబంధించి ఏదో సమీపంలో రైతు కొమరాడ మండలం లో అక్కడ గంజావతి ఉంది. గంజావతి ఏదైతే ప్రాజెక్ట్ ఉంది, దీనికి సంబంధించినటువంటి నీరున్నదో ఆ ప్రాంతంలో నత్తలు ఉండే అవకాశం అక్కడి నుంచి ఎక్కువగా కూడా తరలి వచ్చి పంట నాశనం చేసేది కూడా భావిస్తారు. ఏఎంసీ కూడా ఇప్పటికైతే ఆయన రైతు కోలుకోవడం పరిస్థితులు జరగాల్సినటువంటి నష్టం ఏదో జరిగింది. ఇది ఊహించినటువంటి పరిణామంగా చెప్తున్నారు.
అయితే తాత్కాలికంగా ఏమైనా అంటే ఉన్న వాటిలో కొంతైనా రక్షించుకోవాలి అనేటువంటి కొంతవరకు ఈ ఉప్పు అనేది ఏదో కొంత కల్పిస్తే ప్రయోజనం ఉన్నట్టు కూడా విద్యాలయ శాఖ అధికారులు చెప్పినట్టుగా తెలుసుకొని మొత్తం మీద జరిగినటువంటి నష్టానికి పాల్పొని పరిస్థితులు అయితే రైతు ఉన్నారని చెప్పొచ్చారు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్. పంటలకు చీడపీడలు పట్టడం చూసాం. ఏనుగులు ఇతర అడవి జంతువులు పడి పాడు చేయడం విన్నాం. కానీ ఎప్పుడూ లేని విధంగా నత్తలు పంటలపై గుంపులుగా దాడికి దిగాయి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని గంగరేగు వలసలో కందులపాటి హరిబాబు అనే రైతు 7 ఎకరాల్లో బొప్పాయి, జామ, పోక చెక్క పండిస్తున్నారు. ఇక 15 రోజులుగా తోటలోకి పెద్ద సంఖ్యలో నత్తలు వరుస పెట్టి వచ్చి 4 ఎకరాల మేర పంటలను తినేశాయి. అంతేకాకుండా 5,000 టమాటా మొక్కలను కూడా హాంఫర్ చేసేశాయి. ఇటీవల కురిసినటువంటి వర్షాలకు జంఝావతి జలాశయం వద్ద ఇక వరద పెరగడంతో నత్తలు వచ్చేసాయేమోనని స్థానికులు భావిస్తున్నారు. ముందు 10ల సంఖ్యలో వచ్చినప్పుడు రోజు తొలగించేవాడినని, తర్వాత 100ల్లో వచ్చి మొత్తం తినేస్తున్నాయని రైతు హరిబాబు వాపోతున్నారు. ఈ సందర్భంగా ఇప్పుడిప్పుడే పక్క తోటలోకి సమస్య విస్తరిస్తోందని తెలియజేశారు. ఈ సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని ఉద్యాన శాఖ అధికారి గిరిజ తెలియజేశారు. ప్రస్తుతానికి గడ్డ ఉప్పును పంటల్లో వేస్తే ఉపశమనం లభించవచ్చని సూచించారు.